హలో అన్న, మీ పేరు? ధర్మేంద్ర. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న? టీడీపీ వస్తే బాగుంటుంది అన్న. టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేస్తారుగా. అంటే వైసీపీ పరిపాలనలో ఈ 5 yearsలో డెవలప్మెంట్ ఏం జరగలేదంటారా మరి? డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం హైదరాబాద్కి, లేదంటే ఎక్కడే ఉండేవాళ్ళం కర్నూలులోనే. అంటే నోటిఫికేషన్లో రీసెంట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 వదిలారు కదన్న, అంటే ఎన్నికలు వస్తున్నాయని వదిలారు అనుకోవచ్చు అది? అవును, ఇది ఎలక్షన్ స్ట్రాటజీ అంతా కంప్లీట్గా. అంటే టీడీపీ జనసేన పొత్తుతో రాబోతున్నాయి కదా, దీనివల్ల వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? సీట్లు మళ్ళీ ఇంకా సీట్లు తగ్గుతాయి. షర్మిల కూడా వీళ్ళకేగా, వాళ్ళ సిస్టర్ కూడా యువతలకు వచ్చింది కాబట్టి ఇంకా ఆయన మీద నమ్మకం పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. షర్మిల సొంత అన్నకి ఆపోజిట్గా వచ్చింది అంటే వాళ్ళిద్దరు ఒకటే సేమ్ స్ట్రాటజీ అంటారా, లేకుంటే అన్నకి ఆపోజిట్గా నిజంగానే వచ్చిందా? నిజంగా ఆపోజిట్గా ఆస్తి గొడవ వల్ల వచ్చింది అంటారు. వాళ్ళ ఆస్తి కొంచెం గొడవ అవడం వల్ల, లేదంటే ఇక్కడికి రావడం ఓకే, కానీ ఆ స్టేట్లోనే ఆపోజిట్గా రావడం అనేది కొంచెము జగన్మోహన్ రెడ్డి కూడా అగైనెస్ట్ అయ్యి ఈసారి ఛాన్స్ తక్కువ ఉంది. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కాబట్టి కొంచెం కొన్ని అటు ఇటు అయినా కూడా ఓవరాల్గా టీడీపీ రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అన్ని క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతున్నాయని అనుకోవచ్చా? క్యాస్ట్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి, బీసీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అల్టిమేట్గా వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. అంటే రాబోయే ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ బీసీనే డిసైడింగ్ ఫ్యాక్టర్. బీసీ ఎప్పుడే కాదు, భూమి ఉన్నంత వరకు బీసీగా డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ కొంతమంది పర్టికులర్ వీళ్ళే రూల్ చేస్తున్నారు కదా కొన్ని తరాల నుండి. అవును, రెడ్డిసే కదా ఎక్కువ రూలింగ్లో ఉండేది. రెడ్డిస్ చౌదరీసే ముందు నుంచి ఇక్కడ రూలింగ్ కాబట్టి వాళ్ళే ఉన్నారు. కానీ బీసీ వర్గం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటింగ్, వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి అర్బన్ ఓటింగ్ ప్లస్ బీసీ ఓటింగే డిసైడింగ్. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసేనే బాగుండేది, పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? పొత్తు పెట్టుకోకుంటే బాగుండేది, కానీ పవన్ కళ్యాణ్ అజెండా ఏంటంటే నేను సీఎం కావాలని కాదు, జగన్మోహన్ రాకూడదు అనేది కదా ఆయన అజెండా. నేను సీఎం కాకూడదని కాదు, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనే అజెండా మీద వాళ్ళు కలిసినారు. అంతేగాని వాళ్ళకేం ఇద్దరికేం ఫేవర్ ఏం కాదని నేను అనుకుంటున్నాను. ఒపీనియన్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో షర్మిల, చంద్రబాబు నాయుడు అలాగే తీసుకునే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి మీద? అది కాంగ్రెస్ని బలోపేతం చేయాలనేది షర్మిల టార్గెట్. నెక్స్ట్ అయినా కూడా వాళ్ళు కాంగ్రెస్ నుంచే వెళ్తారనేది. కనీసం కాంగ్రెస్ ఆంధ్రాలో చచ్చిపోయింది కదా, ఇప్పుడు కనీసం ఒక 10 స్థానాలనే గెలిచే అవకాశం ఉందంటారు. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కన్నా పైకి రావాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు కనీసం మినిమం గెలిచే అవకాశం ఉందా? కష్టం అంటే కష్టం. ఓకే, సరే. ఫైనల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఫైనల్గా? మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. టీడీపీనే. వైసీపీ అయితే ఇంకా రాదనుకుంటున్నాను. ఇన్ కేసు వైసీపీ వస్తే మరి ఇంకొక బీహార్ అంటారా? వైసీపీ వచ్చిందంటే ఇంకా మేము ఇంకా హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది, ఇంకా అడిగి పోయేది ఉండదు ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.